కంజంక్టివైటిస్ వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుంది? యువర్ ఐ బికమ్స్ వెరీ రెడ్, ఇరిటేషన్ ఉంటుంది, దాంతోపాటు డిశ్చార్జ్ కళ్ళ నుంచి ఎల్లో కలర్ ఆర్ వైట్ కలర్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. దీంతో పాటు బాగా కంటి నుంచి వాటరింగ్ కూడా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం కంటిని వైప్ చేస్తాం కదా, అది టిష్యూ పేపర్ ఆర్ డిస్పోజబుల్ క్లాత్ తో చేయండి. అండ్ ఈ వైప్ ని మనం రైట్ ఐ లో కంజంక్టివైటిస్ ఉంది అంటే అదే క్లాత్ ని లెఫ్ట్ ఐ కి వాడాము అంటే వీఆర్ స్ప్రెడింగ్ ద కంజంక్టివైటిస్ టు ద అదర్ ఐ. సో ఇలా అవ్వకూడదు అనుకుంటే మనం ఈ ఐలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అదర్ ఐ టచ్ చేయకుండా ఉండాలి. అండ్ ఇన్ఫెక్టెడ్ ఐని టచ్ చేశాక అదర్ సర్ఫేసెస్ కూడా టచ్ చేయకూడదు. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ హెల్ప్స్ us to prevent spread to the other eye and also prevent spread to other people also. ఇంట్లో ఉన్నప్పుడు don't share your towels, pillow covers and other things which you touch with other people. అలా చేయలేదు అంటే ఇంట్లో అందరికీ కంజంక్టివైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక మిత్ ఉంది, కంజంక్టివైటిస్ వచ్చిన పేషెంట్ ని చూస్తే వెంటనే మనకు కూడా కంజంక్టివైటిస్ వస్తుంది అని. బట్ ఇది ఫ్యాక్ట్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇది ఫోమైట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో మనం ఆ కంటిని టచ్ చేసి ఇంకో సర్ఫేస్ ని కానీ అదర్ పీపుల్ హ్యాండ్స్ ని కానీ టచ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ అది కంటి దగ్గర చేతులు పెట్టుకుంటే అలా స్ప్రెడ్ అవుతుంది.